ఐవీఎఫ్ అండ్ గైనకాలజీలో ఉత్తమ సేవలు అందించుతున్నందుకు సృజన మల్టీ స్పెషాలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ అధినేత డాక్టర్ ఏఎల్ సత్యవతికి ప్రతిష్టాత్మక గ్లోబల్ ఐకాన్ అవార్డు 2024 ప్రకటించింది. జూలై 27వ తేదీన న్యూఢిల్లీలో జరిగిన అవార్డ్స్ ఫంక్షన్ లో సృజన హాస్పిటల్ అధినేత డాక్టర్ ఏఎల్ సత్యవతి ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ శిల్పా శెట్టి చేతుల మీదుగా గ్లోబల్ ఐకాన్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్యవతి మీడియాతో మాట్లాడుతూ ఈ అవార్డు మా బాధ్యతను మరింత పెంచిందన్నారు. అత్యుత్తమ సేవలు అందించేందుకు తమను అడుగడుగునా ప్రోత్సహిస్తున్న మా పేషెంట్లు, మద్దతుదారులు అందరికీ సృజన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. సో దీనికి ఏంటంటే ఇది మెరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ కి అవార్డు అని చెప్పి వాళ్ళు ఎవరి ఫీల్డ్లో వాళ్ళకి ఎక్సలెంట్ పీపుల్ అంటే అప్డేటెడ్గా ఎప్పటికప్పుడు అండ్ సేఫ్గా ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా అండ్ ఇలాంటిది అండ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ క్రైటీరియా తీసుకొని సెలెక్ట్ చేస్తారు. సో ఆ సెలెక్షన్లో మేము ఉన్నందుకు మాకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ సో ఇది మేము ఓన్లీ ఏదో గర్వంగా ఫీల్ అవ్వట్లేదు, బట్ ఇది అడిషనల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ఇక ముందు కూడా మేము మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి 100% వాళ్ళకి సేఫ్గా వాళ్ళకి కావాల్సిన విధంగా అండ్ అప్డేటెడ్గా ఎప్పటికప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్స్తో ఇవన్నీ ట్రీట్మెంట్స్ చేద్దామని అనుకుంటున్నాము. అండ్ రీసెంట్గా కూడా మేము కాస్మెటిక్ గైనకాలజీ స్టార్ట్ చేసింది కూడా అందుకే. అండ్ సొసైటీలో ఈ మెనోపాజల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఈ 45-50 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు సైలెంట్గా. వాళ్ళకి వాళ్ళు చెప్పుకోలేక కొన్నిసార్లు, ఫ్యామిలీ సపోర్ట్ లేక కొన్నిసార్లు, ఇలాగ అవగాహన లేక కొన్నిసార్లు ఇలా సపోర్ట్, దీని అంతటికీ కూడా మేము హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేసామన్నమాట. సో ఈ అవార్డు రావటం మాత్రం చాలా గర్వకారణం మా సృజన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి అండ్ ఐవీఎఫ్ సెంటర్కి. అండ్ మాకు సపోర్ట్ చేసిన ఇది రావటానికి కారణం యాక్చువల్గా మా దగ్గరికి పేషెంట్స్ మమ్మల్ని నమ్మి ఎంతమంది మా దగ్గరికి ట్రీట్మెంట్ తీసుకోవటం, వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవటం అండ్ మాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. రేజ్ అని ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ న్యూఢిల్లీలో వాళ్ళ అండర్లో నడుస్తుంది.